భవన్లో ఏపీ పీసీసీ చీఫ్ రఘువీర మీడియాతో మాట్లాడుతున్నారు. అలాగే ఇప్పుడు చూద్దాం. అది మోసపూరితం, బోగస్. ఇట్స్ ఎ బోగస్ ప్యాకేజ్. ఏముంది ప్యాకేజ్ లో? 65,000 కోట్ల రూపాయలు రోడ్లక. తెలంగాణలో ఇవ్వలేదు 65,000 కోట్లు, కర్ణాటకలో ఇవ్వలేదు 65,000 కోట్లు, మహారాష్ట్రలో ఇవ్వలేదు 2 లక్షల కోట్లు. అది దీనిలోకి వస్తుందా ప్యాకేజ్లో? ఏం పోలవరంది 15,000 కోట్ల రూపాయలు అన్నారు. పోలవరం ఆల్రెడీ చట్టంలో లేదా, అది ప్యాకేజ్లో వస్తుందా? అది మీరు ఇంకోటి అంటారు 52,000 కోట్ల రూపాయలు పెట్రోలియం కంపెనీలు అక్కడ అభివృద్ధి చేస్తుంది. నువ్వు చేసేది ఏం దందో? అది ప్యాకేజ్ కింద వస్తుందా? ముమ్మాటికి అది మోసపూరితమైంది అని చెప్తా ఉన్నాం. అలానే మేము చట్టం ద్వారా, కేబినెట్ నిర్ణయం ద్వారా, ప్రధాని పార్లమెంట్లో ఇచ్చినటువంటి హామీల ద్వారా 5 లక్షల కోట్ల రూపాయలు మేళ్ళు ఇచ్చినాం. 5 లక్షల కోట్లు. దాన్ని కాదంటా ఉన్నారు. దానికి అప్పుడే మ్యాచ్ ఫిక్సింగ్. ముఖ్యమంత్రి గారు దీనికి చట్ట రూపం కావాలి అని అంటే, ఓహో ఎంత పెద్ద మనసో కేంద్ర ప్రభుత్వాన్ని, మేము క్యాబినెట్లో పెడతాము. ఏమైనా క్యాబినెట్లో లేదా? అప్పుడే ప్రత్యేక హోదా ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ కని ఎందుకు అమలు చేయరు మీరు? మళ్ళీ దీన్ని క్యాబినెట్లో పెడతామని మోసమా? అంటే ఇప్పుడు నువ్వు ఇచ్చిన 65,000 కోట్ల రూపాయలు ఎప్పుడో గడ్కరీ సంవత్సరం కింద వచ్చి ప్రకటిస్తే మళ్ళీ దానికి మీరు క్యాబినెట్ నిర్ణయం చెప్తావా? 52,000 కోట్ల రూపాయలు ఆ కంపెనీలు నిర్ణయం తీసుకుంటే దాన్ని పెట్టి చేస్తారా? ఈరోజు పూర్తి మోసం అన్నారు. ఇంతవరకు ఇన్ని రోజులు కాంగ్రెస్ సరైనటువంటి పదాలు పెట్టలేదు. ఎగ్జామిన్ అన్నారు, 6 మాసాల్లో చూడాలి అన్నారు. మీరేం పదాలు పెట్టారు ఇప్పుడు ప్యాకేజ్లో? ఏ ప్రభుత్వంలో పెట్టేది? అది చేయవలసింది పోయి 6 మాసాల్లో చేయవలసినటువంటి ఉక్కు కర్మాగారం, 6 మాసాల్లో చేయవలసినటువంటి రైల్వే జోన్, 6 మాసాల్లో చేయవలసినటువంటి దుగరాజపట్నం, ఈ రోజు కూడా మీరేం పెట్టారు? ఇంకా ఎగ్జామిన్ 2.5 సంవత్సరాల తర్వాత సిగ్గులేదు? మీరంటా ఉన్నారు. ఈరోజు చట్టాన్ని మీరు గౌరవించరు. చట్టమని పక్కన పడేసి ఏమంటుంది చట్టం? కేంద్ర ప్రభుత్వమే పోలవరం నిర్మాణం చేయాలి. చట్టం అట్లా చెప్తే మీరు ఇస్తారా? ఇదే మీరిద్దరు ప్రైవేట్ కంపెనీలా? మీరు ఇద్దరు మాట్లాడుకోవడానికి? చట్టంలో చాలా స్పష్టంగా కేంద్రం ఎందుకు పెట్టామారో మేము చట్టంలో. రేపటి రోజు పక్క రాష్ట్రాల్లోనో మరో ప్రాబ్లమో వస్తే కేంద్ర ప్రభుత్వం బాధ్యత దానిలో స్పష్టంగా ఉంది. అన్ని అనుమతులు, భవిష్యత్తులో అన్ని క్లియరెన్స్లు డీమ్డ్ టు బి గివెన్. మళ్ళీ ఎందుకు? చట్టాన్ని గౌరవించరు, కేబినెట్ నిర్ణయాన్ని గౌరవించరు. ప్రైమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు పార్లమెంట్లో అడుగు పెట్టేటప్పుడు ఆ గడపకు ముద్దాడితే సరిపోతుందమ్మా? పార్లమెంట్లో ఫైనాన్స్ కమిషన్ ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా